గైస్, జలుబు దగ్గు జ్వరం ఉన్నవాళ్ళు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయాల్సిందే అని తినాల్సిందే. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేయండి. ఇలా గుప్పెడు వెల్లుల్లి తీసుకొని ఇలా లైట్ గా దంచుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా మిర్చి పౌడర్ వేసి అలాగే సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా దంచుకోవాలి. ఇలా వెల్లుల్లిని మొత్తం మనం మంచిగా క్రష్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ అవ్వకుండా ఇలా కోర్స్గా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రష్ చేసుకున్న వెల్లుల్లిని మనం పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి జీలకర్ర వేస్తున్నాను. ఇలా జీలకర్ర కాస్త వేగగానే ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసిన తర్వాత కాస్త వేగాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి నేనైతే వేస్తున్నాను కొద్దిగా శనగపప్పు, అలాగే అందులోకి మినప్పప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది లైట్గా పచ్చివాసన పోయే వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫైవ్ టు 10 సెకండ్స్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వేసేద్దాం పచ్చిమిర్చి. ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా గ్రీన్ చిల్లీస్ని కూడా లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఇలా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారంని తీసుకొని ఇప్పుడు ప్యాన్లోకి వేసుకోవాలి. ఇది మొత్తం వేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి, యాజ్ పర్ యువర్ టేస్ట్. అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. నేను ఎప్పుడు వంట చేసినా కూడా కరెంటు పోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అలాగే అయింది, అదేంటో కానీ. కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు. సో ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కరెంటు పోయిందని మీరు ఈ రెసిపీ మధ్యలో ఆపకండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. నేనైతే వంట ఆపట్లేదు, అలాగే చేస్తున్నాను. ఇప్పుడు అలాగే ఇందులోకి కొద్దిగా మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇది మీరు లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు రైస్ వేసేసాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి కారం రైస్కి పట్టేలాగా ఇలా బాగా మంచిగా మిక్స్ చేస్తున్నాను. సో ఈ వెల్లుల్లి కారం రైస్కి పట్టేలాగా మంచిగా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత సో హియర్ ఇట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయాలి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీకి సైడ్ డిష్గా నేనైతే వెజిటేబుల్ మంచూరియాతో తింటాను. ఇది డెడ్లీ కాంబినేషన్ అసలు, గార్లిక్ రైస్ విత్ వెజ్ మంచూరియన్. ఐ హోప్ యూ లైక్ దిస్ రెసిపీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.